హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా 13వ పాఠ్యాంశమైన భారతదేశ రవాణా గురించి తెలుసుకుందాం. ఈ భారతదేశ రవాణా గురించి పార్ట్ 1 వీడియోలో కొన్ని అంశాలు చర్చించుకోవడం జరిగింది. ఈ పార్ట్ 2 వీడియోలో మరికొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. రవాణా మార్గాలు అన్నిటిలోకెల్లా అతి తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్న రవాణా ఏది? జల రవాణా. నౌకాయానంలో భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానం ఆక్రమించింది? 17వ స్థానం. దేశంలోని జలమార్గాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలు. 1 అంతర్జాతీయ జలమార్గాలు, 2 అంతఃస్థలీయ జలమార్గాలు. 1 భారతదేశంలో అనుసంధానమై ఉన్న అంతర్జాతీయ జలమార్గాలు. సూయిజ్ కెనాల్ మార్గం రూపకల్పన చేసిన ఇంజనీర్ ఎవరు? ఫెర్డినాండ్ డిలెప్సీ. భారతదేశపు ఎగుమతులు దిగుమతులు ఎంత శాతం జల రవాణా ద్వారా జరుగుతున్నాయి? 75%. సూయిజ్ కాల్వ ఎప్పుడు ప్రారంభమైంది? 1859. సూయిజ్ కాలువను అలెగ్జాండ్రియాలో ఉన్న ఒక ఫ్రెంచ్ కౌన్సిలర్ ఎవరు ప్రారంభించారు? ఫిలిప్స్. సూయిజ్ కాలువ పొడవు 162 కిలోమీటర్లు, 60 మీటర్ల లోతు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్లామియా. పనామా కాలువ ఏ 2 మార్గాలను కలుపుతుంది? పసిఫిక్, అట్లాంటిక్ మార్గాలను కలుపుతుంది. పనామా మార్గంలో ఏ రేవు పట్టణాలు ఉన్నాయి? సాన్ డైగో, వాన్పార్, ప్రిన్స్ రూపర్ట్ అనే పట్టణాలు ఉన్నాయి. 2 అంతఃస్థలీయ జల రవాణా. భారతదేశంలో 17,980 కిలోమీటర్ల పొడవైన నదుల ద్వారా మరియు 20,236 కిలోమీటర్ల పొడవ కాల్వల ద్వారా మొత్తం అంతఃస్థలీయ జల రవాణాకు అనువైన మార్గం ఎన్ని కిలోమీటర్లు ఉంది? 20,236 కిలోమీటర్లు. దేశంలో అనేక అంతఃస్థలీయ జలమార్గాలు ఉన్నాయి. ఇందులో ఎన్నింటిని జాతీయ జలమార్గాలుగా గుర్తించడం జరిగింది? 6 జాతీయ జలమార్గాలుగా గుర్తించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి షిప్పింగ్ కంపెనీ అయిన బాంబే స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1840. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ముంబైలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1961 అక్టోబర్ 2. అంతఃస్థలీయ జల రవాణా అభివృద్ధి సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? నోయిడా, ఉత్తరప్రదేశ్. 1986 అక్టోబర్ 27న ఏర్పాటు చేశారు. అంతఃస్థలీయ జల రవాణా అభివృద్ధి సంస్థ యొక్క ప్రాంతీయ కార్యాలయాలు ఏవి? పాట్నా, కోల్కతా, గౌహతి, కొచ్చి. ఈ 4 ప్రాంతీయ కార్యాలయాలుగా ఉన్నాయి. పాట్నా వద్ద నేషనల్ ఇన్లాండ్ నావిగేషన్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు? 2004 ఫిబ్రవరి. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కేంద్ర విశ్వవిద్యాలయం 2008లో ప్రారంభమైంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చెన్నై. జాతీయ జలమార్గాలు. ప్రస్తుతం దేశంలో మొత్తం ఎన్ని జాతీయ జలమార్గాలు ఉన్నాయి? 6 జాతీయ జలమార్గాలు ఉన్నాయి. జాతీయ జలమార్గాల చట్టం 2016 దేశంలో అదనంగా ఎన్ని అంతఃస్థలీయ జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా గుర్తించాలని నిర్ణయించడం జరిగింది? 106 అంతఃస్థలీయ జలమార్గాలు. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని జాతీయ జల రహదారులు ఉపయోగంలో ఉన్నాయి? 13 జాతీయ జల రహదారులు ఉపయోగంలో ఉన్నాయి. కేంద్ర జల పరిశోధన సంఘం ఎక్కడ ఉంది? పూణే. నేషనల్ షిప్పింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 28. భారత్లో నదుల పరంగా జల మార్గాలు ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవి? 1 పశ్చిమ బెంగాల్, 2 బీహార్, 3 అస్సాం. అన్ని రకాల జలమార్గాల పరంగా పూర్తి చెందిన రాష్ట్రాలు ఏవి? 1వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దేశంలోని ప్రధాన ఓడరేవులు. సముద్రాన్ని భూభాగంతో కలిపే ముఖద్వారాన్ని ఏమంటారు? ఓడరేవు. ప్రస్తుతం దేశంలో ఎన్ని ప్రధాన ఓడరేవులు ఉన్నాయి? 13 ఓడరేవులు. 12 ప్రభుత్వ ఓడరేవులు, 1 కార్పొరేట్. మొత్తం కలిపి 13 ఓడరేవులు ఉన్నాయి. దేశంలో చిన్న మధ్య తరహా ఓడరేవులు సుమారు ఎన్ని ఉన్నాయి? 200 ఓడరేవులు ఉన్నాయి. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఓడరేవులు గల రాష్ట్రం ఏది? 1 మహారాష్ట్ర, 53 ఓడరేవులు ఉన్నాయి. 2వ స్థానంలో గుజరాత్, 40 ఓడరేవులు కలిగి ఉన్నాయి. పశ్చిమ తీరంలోని ఓడరేవులు.
ఒకటి కాండ్లా ఓడరేవు గుజరాత్లో కలదు. స్వాతంత్ర్యం తర్వాత ఏర్పాటు చేసిన మొదటి ఓడరేవు ఏది? కాండ్లా ఓడరేవు గుజరాత్. కాండ్లా ఓడరేవును ఏ విధంగా పిలుస్తారు? ఇండిపెండెన్స్ బేబీ మరియు దీన్ దయాళ్ ఓడరేవు అని పిలుస్తారు. కచ్ సింధు శాఖలో 1955లో దేనిని ఏర్పాటు చేశారు? కాండ్లా ఓడరేవు గుజరాత్. మన దేశంలో ఉన్న ఏకైక టైడల్ ఓడరేవు ఏది? కాండ్లా ఓడరేవు గుజరాత్. మన దేశంలో మొదటి ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? కాండ్లా ఓడరేవు గుజరాత్. దేశంలో మొదటి సెజ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు మరియు ఇక్కడ ఉన్న ప్రముఖ టెర్మినల్ ఏది? వాడినర్. కాండ్లా ఓడరేవును ఏ విధంగా పిలుస్తారు? స్ట్రింగ్ ఆఫ్ పార్టీషన్ అని పిలుస్తారు. కాండ్లా ఓడరేవు నుంచి వేటిని ప్రధానంగా ఎగుమతులు చేస్తారు? కాటన్, టెక్స్టైల్, PLO ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తారు. 2 ముంబై ఓడరేవు. దేశంలోని అతిపెద్ద సహజ సిద్ధ ఓడరేవు. దీనిని సాల్సెట్టి ద్వీపంలో నిర్మించారు. దాని పేరేమిటి? ముంబై ఓడరేవు. అత్యంత రద్దీ గల ఓడరేవు మరియు ప్రధాన ఎగుమతులు ఏవి? ముంబై ఓడరేవు ప్రధాన ఎగుమతులు పెట్రోలియం ఉత్పత్తులు. 1869 సంవత్సరంలో సూయిజ్ కాలువ తెరిచిన తర్వాత దేని ప్రాముఖ్యత పెరిగింది? ముంబై ఓడరేవు ప్రాముఖ్యత పెరిగింది. 3 నవసేన ఓడరేవు ముంబై మహారాష్ట్ర. నవసేన ఓడరేవును ఏ విధంగా పిలుస్తారు? జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఓడరేవు మరియు దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు ఏది? నవసేన ఓడరేవు. నవసేన ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతులు ఏవి? కాటన్, టెక్స్టైల్స్. 4 మర్మగోవా ఓడరేవు. జువారీ నది ఎడమవైపు ఒడ్డున ఉన్న ఓడరేవు ఏది? మర్మగోవా ఓడరేవు. మర్మగోవా ఓడరేవు ప్రధానంగా వేటిని దిగుమతి చేసుకుంటుంది? దిగుమతి ముడి చమురు, ఎగుమతి ఇనుప ఖనిజం. 5 న్యూ మంగళూరు ఓడరేవు కర్ణాటక. న్యూ మంగళూరు ఓడరేవును ఏ విధంగా పిలుస్తారు? గేట్వే ఆఫ్ కర్ణాటక మరియు పనంబరు ఓడరేవు అని పిలుస్తారు. న్యూ మంగళూరు ఓడరేవుకు దగ్గరగా వెళ్ళే జాతీయ రహదారి ఏది? NH-16 ఓడరేవు. ఆసియాలో అతిపెద్ద నౌకా స్థావరం అయిన సీబర్డ్ కేంద్రం ఏ ఓడరేవుకి దగ్గరలో స్థాపించారు? కార్వార్. న్యూ మంగళూరు ఓడరేవు నుంచి ప్రధాన ఎగుమతి మరియు దిగుమతులు ఏవి? ఎగుమతి కుద్రుముక్కు గని నుండి ఇనుప ఖనిజం. దిగుమతి పెట్రోలియం ఉత్పత్తులు. 6 కొచ్చిన్ ఓడరేవు కేరళ. ఏ ఓడరేవును అరేబియా సముద్రపు రాణిగా పిలుస్తారు? కొచ్చిన్ ఓడరేవు కేరళ. ఏ ఓడరేవు పశ్చిమ తీరంలో అత్యంత లోతైన ఓడరేవు ఏది? కొచ్చిన్ ఓడరేవు. వెంబనాడ్ కాయిల్ వద్ద ఉన్న ఓడరేవు ఏది? కొచ్చిన్ ఓడరేవు. తూర్పు తీరంలో ఉన్న ఓడరేవులు ఏవి? 7 టుటుకోరన్ ఓడరేవు తమిళనాడులో ఉంది. టుటుకోరన్ ఓడరేవు ఏ విధంగా పిలుస్తారు? VO చిదంబరం అని పిలుస్తారు. మానవ నిర్మిత ఓడరేవు. హిందూ మహాసముద్రం తీరాన గల ఏకైక ఓడరేవు ఏది? టుటికోరన్ ఓడరేవు. టుటికోరన్ ఓడరేవు ముత్యపు చిప్పలకు ప్రసిద్ధి. ప్రధాన ఎగుమతులు ఏవి? సుగంధ ద్రవ్యాలు అండ్ టీ. 8 చెన్నై ఓడరేవు తమిళనాడు. భారతదేశంలో గల కృత్రిమమైన మరియు పురాతనమైన ఓడరేవు ఏది? చెన్నై ఓడరేవు తమిళనాడు. 1859లో నిర్మించారు. తూర్పు తీరంలో అతిపెద్ద ఓడరేవు మరియు భారతదేశంలోని 2వ పెద్ద ఓడరేవు ఏది? చెన్నై ఓడరేవు. భారతదేశంలోని మొట్టమొదటి కంపెనీ మేనేజ్మెంట్ పోర్టు ఏది? చెన్నై ఓడరేవు. చెన్నై ఓడరేవు ద్వారా ప్రధాన ఎగుమతులు ఏవి? తోలు వస్తువులు. 9 ఎన్నోర్ ఓడరేవు తమిళనాడు. దేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు. చెన్నై ఓడరేవుకు సహకారంగా ఏర్పాటు చేసిన ఓడరేవు ఏది? ఎన్నోర్ ఓడరేవు. 2014 ఫిబ్రవరి 20న ఎన్నోర్ ఓడరేవు పేరును ఏ విధంగా మార్చడం జరిగింది? కామరాజన్ ఓడరేవుగా మార్చడం జరిగింది. 10 విశాఖపట్నం ఓడరేవు. తూర్పు తీరంలోని ప్రముఖ సహజ ఓడరేవు ఏది? విశాఖపట్నం ఓడరేవు. దేశంలో అతిపెద్ద కన్వేయర్ బెల్ట్
ఔటర్ హార్బర్ కలిగిన ఓడరేవు ఏది? విశాఖపట్నం ఓడరేవు. భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఓడరేవు ఏది? విశాఖపట్నం ఓడరేవు. డాల్ఫినోస్ అనే కొండ మరియు రాస్ అనే పర్వత శ్రేణి సముద్ర అలల నుండి ఏ ఓడరేవును కాపాడుతున్నాయి? విశాఖపట్నం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుకు సహకారంగా ఏ ఓడరేవును నిర్మిస్తున్నారు? గంగవరం ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవు నుంచి ప్రధానంగా దేనిని ఎగుమతి చేస్తున్నారు? బైదెల్లా గని నుండి ఇనుప ఖనిజాన్ని జపాన్కు ఎగుమతి చేస్తున్నారు. 11. పారాదీప్ ఓడరేవు, ఒరిస్సా. కటక్కు 100 కిలోమీటర్ల దూరంలో జపాన్కు ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేయుటకు ప్రారంభించిన ఓడరేవు ఏది? పారాదీప్ ఓడరేవు. 12. కలకత్తా ఓడరేవు. మన దేశంలో ఏకైక నదీ ఆధారిత ఓడరేవు. హుగ్లీ నదికి కుడివైపున ఉన్న ఓడరేవు ఏది? కలకత్తా ఓడరేవు. 13. పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు. 2010 జనవరిలో భారత ప్రభుత్వం 13వ భారీ తరహా ఓడరేవును దేనిని ప్రకటించింది? పోర్ట్ బ్లెయిర్ ఓడరేవు. ఆసియా ఖండంలోని తొలి గ్రీన్ఫీల్డ్ ఓడరేవు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఎక్కడ నిర్మించడం జరిగింది? కృష్ణాపట్నం ఓడరేవు, నెల్లూరులో నిర్మించడం జరిగింది. 1860లో భారత నేవీ కమాండర్ అయిన ఎవరు సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు? ఏడి టేలర్. సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధి. దేశంలో తూర్పు పశ్చిమ తీరం వెంబడి ఉన్న ఓడరేవులను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ రోడ్డు రైల్వే మార్గాలతో కలిపే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరేమిటి? సాగర్మాల పథకం. సాగరమాల పథకంలో భాగంగా దేశంలోని సముద్ర తీర ప్రాంతాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు? 14 జోన్లుగా. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని మయన్మార్తో జల మరియు రోడ్డు రవాణా ద్వారా అనుసంధానం ఇచ్చే పథకం ఏది? కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు. జాతీయ జలమార్గం అయిన NW1ను అభివృద్ధి చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్టు ఏది? ఇది ఎవరి ఆధీనంలో ఉంటుంది? జలమార్గ్ వికాస్ ప్రాజెక్టు. 4. వాయు రవాణా. రవాణా మార్గాలన్నిటిలో అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా మరియు వేగవంతమైన రవాణా ఏది? వాయువు రవాణా. విమానాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఏరోనాటిక్స్ అని పిలుస్తారు. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ను ఏ విధంగా పిలుస్తారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని పిలుస్తారు. DGCAగా సూచిస్తారు. భారత అంతర్జాతీయ విమానాల సంస్థను ఏ విధంగా పిలుస్తారు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. IAAI విధంగా సూచిస్తారు. జాతీయ విమానాల సంస్థ దీనిని ఏ విధంగా పిలుస్తారు? నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ NAAతో సూచిస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ మెయిల్ సర్వీసు ఎప్పుడు ప్రారంభమైంది? 1911 ఫిబ్రవరి 18న. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1927. 1932 అక్టోబర్ 15న JRD టాటా పైలట్గా మొదటి విమానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడిచింది? కరాచీ నుండి ముంబై. భారతదేశ విమానయాన పితామహుడిగా ఎవరు వ్యవహరిస్తారు? JRD టాటా. ఎయిర్ ఇండియా సంస్థను స్థాపించినది ఎవరు? JRD టాటా. విమాన సర్వీసుల ఏర్పాటు కోసం 1950లో భారత ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? రాజ్ అధ్యక్ష అనే కమిటీ. ఎయిర్ ఇండియా మస్కట్ మహారాజా 2005లో ఎయిర్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ దేనిని ప్రవేశపెట్టారు? 1600227722 అనే నెంబర్ను ప్రవేశపెట్టారు. 2005లో డిసెంబర్ 8వ తేదీన ఇండియన్ ఎయిర్లైన్స్ పేరును ఇండియాగా మార్చారు. దీని యొక్క మస్కట్ ఏది? కోనార్క్ సూర్య దేవాలయంలోని ధర్మచక్రం, రథచక్రం అంటారు. విమానయానంలో ఓపెన్ స్కై పాలసీ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1990 ఏప్రిల్. 1995 ఏప్రిల్ 1న దేనిని స్థాపించారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 1981 ఫిబ్రవరిలో సరుకుల రవాణా కొరకు దేనిని ప్రారంభించారు? వాయుదూత్ను ప్రవేశపెట్టారు.
1985లో పెట్రోలియం స్థావరాలకు సహాయం కోసం దేనిని ఏర్పాటు చేయడమైంది? పవన్ హాన్స్ లిమిటెడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం 2008లో బూట్ పద్ధతిలో దేనిని నిర్మించారు? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2016 అక్టోబర్లో విమానయాన ప్రయాణ ధరను అందుబాటులోకి తీసుకొచ్చి సామాన్యులు సైతం వాయు రవాణా వినియోగించుకునేటట్లు ప్రోత్సహించే పథకం ఏది? ఉడాన్ ప్రాంతీయ అనుసంధానం పథకం. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయి? 34 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎక్కువ అంతర్జాతీయ విమానాశ్రయాలు గల రాష్ట్రం ఏది? కేరళ. ఎక్కువ విమానాశ్రయాలు గల రాష్ట్రం ఏది? గుజరాత్. విమానాలలో ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏది? GAGAN GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఆసియా పసిఫిక్ ప్రాంతపు కర్బన తటస్థ అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 2023 జనవరి 15న సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ఏ ఎక్స్ప్రెస్ను ప్రారంభించాడు? వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించాడు. భారతదేశంలో రవాణా రంగం గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొక వీడియోలో కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.